ఉంటే ఇప్పటికి ఉన్నటువంటి 19,000 కోట్ల రూపాయలు మొత్తం లాగేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వా హిందుత్వం గురించి, హిందూ దేవాలయాల గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి? అర్హత కోల్పోయినావు నువ్వు. ఇది ఆషామాషి విషయం కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు, ఏదో అయిపోయిందని. ఎన్డీటీవీ అంటే ఏం తెలుసా నీకు? ఎన్డీటీవీ అంటే ఏం తెలుసా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఇది చంద్రబాబు నాయుడు గారిదో, భానుప్రకాష్ దో, లేకపోతే పట్టాభి గారిదో, లేకపోతే వెంకటకృష్ణ గారిదో కాదు. ఇది తెలుసుకొని మాట్లాడు. ఎవరు ఇచ్చారు రిపోర్టు? ఎన్డీటీవీ రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా నువ్వు నమ్మకపోతే ఎట్లా? అసలు నీకు నాకైతే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలనిపిస్తోంది. ఈ 5 సంవత్సరాలు జరిగిన అవినీతి, అక్రమాలు, స్వామివారి పట్ల జరిగినటువంటి అపచారాలు, ఇంక మీట భవిష్యత్తులో హిందువు మాత్రమే శ్రీవారి భక్తులకి పట్టు వస్త్రాలు సమర్పించాలి. హిందువు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించాలి. అది కూడా సతీ సమేతంగా భార్యతో పాటు వచ్చి మా సాంప్రదాయాన్ని పాటించాలి. ఏం చెప్తాను హిందూ ధర్మం? ఇది ప్రత్యేకమైన చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇది నాట్ ఓన్లీ తిరుమల గాని, ఒంటిమిట్ట గాని, లేకపోతే భద్రాచలం గాని, ఎక్కడ హిందూ దేవాలయాలకు ఇలాంటి ఆచారం ఉంటుందో, పరిపాలకులు వెళ్లి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పించుకునే సంప్రదాయాలు అన్ని చోట్ల హిందూ మాత్రమే వెళ్లాలని చట్టం చేయాల్సిందే. ఎస్, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, లోకేష్ బాబు గారితో మాట్లాడతాను ఖచ్చితంగా. ఎందుకంటే మన ఆలయాలు మనం కాపాడుకోకపోతే చాలా కష్టమన్నా. ఇలాంటి వ్యక్తులు వస్తారని మేము ఊహించలేదు. ఇలాంటి దుర్మార్గులు ఉంటారని చెప్పి మేము ఊహించలేదు. ఏ రోజైనా 5 సంవత్సరాల్లో నువ్వు అధికారులు ఉన్నావు, ఏ విధంగా పట్టు వస్తారు నీ వల్ల? కాకపోతే ఎండోమెంట్ మినిస్టర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని పంపించుండు. నువ్వు కేవలం ఫోటో షూట్ కోసం, హిందూ ఓట్ల కోసం నువ్వు దేవాలయాలకు వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నీ డ్రామాలు తెలియదు అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కారణంగా నువ్వు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయావు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు చేసినట్టు అధర్మ కార్యక్రమాలు, నీ పాలన జరిగినట్టు అన్ని అక్రమాలు రాబో రోజుల్లో మేము బయట పెడతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీదరించుకున్నారు. రాబో రోజుల్లో నిన్ను తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. నిన్ను, నీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి గట్టిగా వైసీపీ నాయకులైనా, హిందువులైనా, ముస్లింలైనా, భారతీయులకి, భారతదేశంలో పుట్టిన వాళ్ళకి, హిందువులైనా ముస్లింలైనా, ఐఎమ్ రిపీటింగ్, వీళ్ళకుండే మనోభావాలు, వీళ్ళకుండే సెంటిమెంట్స్ ఎంత బాగుంటాయంటే, ఎంత ఎక్కువగా ఉంటాయంటే, ఎంత బలంగా ఉంటాయంటే, బ్రిటిష్కి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమానికి బీజం వేసింది ఈ సెంటిమెంటే. ఈ సెంటిమెంట్తోనే హిందువులు, ముస్లింలు ఒక్కటై బ్రిటిష్